మీరు ఇంట్లో పనసకాయ దమ్ బిర్యానీ చేసేటప్పుడు ఎవరికైనా బిర్యానీ పెట్టండి. అస్సలు చెప్పలేరు ఇదే బిర్యానీ అని చెప్పి. నిజంగా చూస్తున్నారు గదా! ఇది చికెన్ బిర్యానీయో, మటన్ బిర్యానీ అనుకుంటారు ఈ ముక్కలు చూస్తూ ఉంటే. మరి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మా ఇంటి ఓనర్ వాళ్ళకైతే పనస చెట్టు ఉంది. ఆ చెట్టు కిందయితే ఈ 2 కాయలు పడున్నాయన్నమాట. మొన్న గాలికైతే పడిపోయి ఒకటైతే మంచిగానే ఉంది. ఒకటైతే బాలేదన్నమాట. పాడైపోయింది. పనసకాయ కట్ చేసేటప్పుడు మాత్రం కొంచెం కష్టంగానే అనిపిస్తది. కానీ తినేటప్పుడు టేస్ట్ బావుంటది. ముక్కలైతే ఇలా కట్ చేసుకొని ఇందులో వాటర్ వేసి, పసుపు వేసి, సాల్ట్ వేసుకొని హాఫ్ బాయిల్ చేసుకోవాలి. ఆ వాటర్ అంతా వంపేసిన తర్వాత ఇక్కడ పెరుగు, పచ్చిమిర్చి అయితే ఈ సైజులో నా దగ్గర ఉన్నాయండి. తెగ వాడుతున్నాననమాట అన్నిట్లోనూ బావుంటదని ఇందులో కూడా వేసుకున్నాను. ఇంకా పుదీనా, సాల్టు, ధనియాల పొడి, బిర్యానీ ఆకు, కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడరు, మనకి మసాలాలుంటాయి గదా! బిర్యానీ మసాలా అవన్నీ యేసుకొని ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను. ఇదంతా కలిపేసాక నాకు గుర్తొచ్చిందనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ మర్చిపోయాను. మళ్ళీ అది వేసుకొని కలుపుకుంటున్నాను. ఇదైతే మ్యాగ్నేట్ చేసుకోవాలనమాట ఒక హాఫ్ అన్ అవర్ అయితే. ఇంకిక్కడేంచి కళాయిలోన ఇక్కడ నేను ఫస్ట్ అయితే జీడిపప్పును ఇవి వేయించుకున్నాను. అందుకనే ఇక్కడ అలా ఉందనమాట కలరు. ఇందులోని బటరును, నెయ్యి వేసుకొని, ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. ఒక టమాటా కూడా వేసాననమాట. ఇది కొంచెం మగ్గిన తర్వాత అది మ్యాగ్నేట్ చేసుకున్నాను గదా! అది కూడా యాడ్ చేసేస్తున్నాననమాట. ఇంకా అదే గిన్నెలో కొంచెం వాటర్ వేసుకొని ఇలా ఇందులో వేసుకుంటున్నాను. ఇది కొంచెం ఉడకాలనమాట. ఈ మసాలాలన్నీ ఆ ముక్కలకైతే పట్టాలి. చాలా బావుంటది టేస్ట్ అయితే. మనము ఉడికించుకున్నాం కదా! ఫస్ట్ హాఫ్ బాయిలే చేసాము. ఇప్పుడు సగం అయితే అయిపోద్దనమాట. పనసకాయ ముక్కయితే ఉడికిపోయింది. ఇక్కడ సగం తీసుకుంటున్నాను ప్లేట్‌లోకి. దమ్ బిర్యానీ ఎలా చేసుకుంటారు చికెన్ దమ్ బిర్యానీ అలా చేస్తూ ఉంటారు కదా! అట్లానే అనమాట. ఇది కూడా సేమ్. నేను అలాగే చేస్తున్నాను. ఇలా లేయర్‌గా అన్నీ వేసుకొని ఇందులోనే కాజు, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ వేసుకుంటున్నాననమాట. నిజంగా అండి చాలా బావుంది. పనసకాయ తెచ్చుకునేటప్పుడు ముదారిది కాకన్నా లేతగా ఉన్నది తెచ్చుకోండి. అదే బావుంటది. లేతగా ఉన్నదే బావుంటదనమాట. ఇప్పుడు సీజన్ కదా! ఎలాగో పనసకాయలు దొరుకుతాయి కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంక దమ్ ఎలా పెడుతున్నానో చూపిస్తున్నాను. అల్యూమినియం ఫాయిల్‌తో మొత్తం కవర్ చేశాను. పక్కన స్టవ్ మీద ఐరన్ పాన్ పెట్టుకొని దాని మీద కళాయి పెట్టుకున్నాను. ఒక 10 మినిట్స్ ఉంటే మనకి దమ్ అయితే అయిపోద్ది. చాలా వచ్చింది. ఎవరు చెప్పలేరు పనసకాయ బిర్యానీ అని చెప్పి. అంత బావుందనమాట. మా పాపకి పెడితే చికెన్ బిర్యానీ అని చెప్పి తినేసింది. లాస్ట్‌లో చెప్పాననమాట జాక్ ఫ్రూట్ అని. నిజంగా జాక్ ఫ్రూటా చికెన్ బిర్యానీలా ఉంది అని చెప్పేసి అని అన్నదనమాట. అందుకని మీరు కూడా ఒకసారి ఇలా చేసి పెట్టండి. చూసారు గదా! ఎంత బాగా కుక్ అయిందంటే ఈ పచ్చిమిర్చి ఇలా వేస్తేనే బావుంది నాకైతే. నిజంగా మీరు కూడా ఇలాగే సేమ్ జేసుకోండి. చాలా వస్తది. కాజు, పచ్చిమిర్చి ఇలాంటివన్నీ వేసుకోండి. సూపర్‌గా ఉంటది. ముక్క కూడా మంచిగా ఉడికిపోయింది.